నాకు తేలి ముద్రండి, సంతకం కూడా రాదని చెప్పానండి. చెబితే పర్వాలేదమ్మా నువ్వు అలా నిలబడు, మేము వెనకాల ఉంటామని చెప్పారండి. అలా నిలబెట్టాక గెలిచానండి. గెలిచాక ఎలా ఉంటే తర్వాత చూసుకొచ్చి చేసేయండి అనేసి మా ఆయన గారు లెంపగా కొట్టారండి. లెంపగా కొట్టేసి దాడుగా చేశారు. ఆడపిల్లలండి, ఇద్దరు ఆడపిల్లలు, నాకు చిన్నపిల్లలండి. చిన్నపిల్లలు అయితే దడి బెజ్జి పెట్టుకుండి బాగున్నామండి. రేత్రిగడ అర్ధరేత్రిగడ మమ్మల్ని అయితే ఒక దారుణంగా చేసి ఒక నెలలైతే మర్చిపోయి పిల్లలు కూడా బెంగిళ్ళు ఎత్తుకొని బడికి వెళ్ళలేదండి. ఏ వైసీపీ కార్యకర్త మనల్ని ఇబ్బంది పెట్టాడు దగ్గర నుంచి వాళ్ళ నాయకుడు ఎవరైనా సరే చిట్టా రాసుకొని చెప్తా. సమాజంలో తిరిగే అర్హతే లేని గుండాలు పట్టపగలే బాహాటంగా అమాయకుల ప్రాణాలు తీస్తుంటే కంట్రోల్ చేయాల్సిన వ్యవస్థలే వాళ్ళకి కొమ్ము కాస్తున్నాయి. జిల్లా వాళ్ళు అందరూ కూడా వచ్చి ఇదే ఊర్లో ఉంటాం. పనికి వెళ్తే 500 రూపాయలు సంపాదించుకునే కుటుంబం, అలాంటి కుటుంబాన్ని కూడా నాశనం చేయడానికి ఆయన దోహం పడి ఇలాంటి పనులు చేస్తున్నాడు ఎమ్మెల్యే. చెప్పండి, వైసీపీ ప్రభుత్వంలో ఇల్లు ఉండి పనులు చేసినోడు ఎవడన్నా ఉన్నాడా? చర్యకి ప్రతి చర్య ఉంటుంది. అందుకే మీకు మాట ఇస్తున్నాను, మున్సిపాలిటీ వ్యాన్ వస్తుంది, పిచ్చి కుక్కని పట్టుకెళ్ళిపోతుంది. స్టేట్ లో ఒక మోడల్ గా మేము ఉండాలని చెప్పేసి ఈ ఇంటిని నిర్మించి ఆవిడకి గిఫ్ట్ గా ఇస్తున్నాం జనసేన పార్టీ నుంచి. జనసేన తరఫున మాకు నిలబడి న్యాయం చేశారండి. మాకు ఇల్లు కూడా ఇచ్చారు. ఇలా ఇల్లు కట్టి ఇలా నిలబెట్టారండి. మాకు చిన్న ఇల్లు అండి, ఒక గది. మాకు జనసేన తరఫున మాకు ఇల్లు కట్టి ఇచ్చారండి. మా పిల్లలకి మాకు దారి చూశారు. మీ అందరికీ దేనికి భయం?